మగవాళ్లను ట్రాప్ చేయడంలో ఆమె దిట్ట. బిజినెస్ పేరుతో ముంచేయడం, సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీయడం, ఆ తర్వాత బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం ఆమె వృత్తి. గత కొన్నేళ్లుగా ఆమె చేస్తున్న ఈ దందాతో కోట్లాది రూపాయలు వెనకేసుకొస్తున్నట్లు సంచలన వార్తలు. ఎట్టకేలకు తాజాగా ఆ కిలాడి లేడీని హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 8 కేసులు ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం. ఇంకా ఎంతమంది ఆ కిలాడి బాధితులు? ఇదే విషయాన్ని పోలీస్ అధికారులు కూడా ధృవీకరించారు. ఆమె ఎవరనే కథ మీ డౌట్, అక్కడికే వస్తున్నా. ఆ కిలాడి లేడీ సూర్యాపేట జిల్లా పరిధిలోని మునగాల సిఐ రామకృష్ణారెడ్డి భార్య కవితారెడ్డి. సిఐ రామకృష్ణారెడ్డిని రెండవ వివాహం చేసుకున్న సదరు కిలాడి లేడీ సొంత పనుల కోసం వచ్చే కారు డ్రైవర్ను కూడా మభ్యపెట్టి అతని వద్ద కూడా లక్షలు కాజేసినట్లు తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు కూడా ఈమె ట్రాప్లో పడి లక్షలు పోగొట్టుకున్నారని, వాళ్లతో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా చిత్రీకరించిన వీడియోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతూ లక్షల వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తుంది. నమస్తే. ఇప్పుడు ఇది వనస్థలపురం కేసు మీదేనా సార్? అవును సార్. దాని ఎఫ్ఐఆర్ కాపీ మీ దగ్గర ఉందా? లేదు సార్ నాకాడ. అసలు ఏం జరిగింది? సార్ ఏం జరిగింది అసలు విషయం? ఈమెను రిమైండ్ చేశారు కదా? అవును సార్. అంటే మనం ఎమ్మటి తిరిగాము. కొంతమంది దగ్గర నన్ను అడిగితే నేను డబ్బులు ఇప్పించినుంటే కొద్దిగా మనం కూడా ఇచ్చాము. ఇక అది తర్వాత ఇస్తాను ఇవ్వలేదు. మనం కారు ఉంటే ఆమె దగ్గర కారు పెట్టినండి, అంటే ఎంగేజ్కి ఎక్కువ అంటే ఇంకా అవి లేవు ఇవి లేవు ఏవి లేదు సార్. ఇవ్వలేదు. ఇస్తా 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 ఇవ్వాలి సార్ ఇప్పిస్తా అని చెప్పేసి ఇస్తలేదు అన్నట్టు. ఇక నాకు అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా, నేను కట్ చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి దివ్య డైమండ్ అని ఆడికి తీసుకెళ్ళింది. ఎక్కడ జూబ్లీస్ బంజారాల్స్. అది ఇప్పిస్తా అని చెప్పేసి ఒక పేపర్ మీద 4 లక్షలు ఏమో అని చెప్పేసి అదేదో రాపిచ్చింది. నీకు ఇది చేస్తే మంచిగా వస్తుందా, నీకు మంచిగా ఉంటుంది లైఫ్, అట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పింది. నా ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టుకుని ఏదో తార్ బండి ఇప్పిస్తానా నీకు, ఆడ సెటిల్మెంట్ ఇన్ని వస్తాయి నాకు, నీకు ఇప్పిస్తా అదే అని చెప్పేసి తిప్పినుండే. అంటే ఈమె సెటిల్మెంట్లు చేస్తుందా? ఇంకా అదే చెప్పింది సార్ నాకు. ఇగో గిడికి పోతే మనకి ఇన్ని డబ్బులు వస్తాయి, నీకు నేను అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అనేది. ఇక సరే మేడం నాకు ఏమన్నా ఇప్పించండి, నాకు ఫైనాన్స్ కట్టాలి, నాకు నెల అంటే ఒక 1-2 నెలలు కట్టింది సార్. ఇక తర్వాత ఏమన్నా అంటే నాకు అమౌంట్ అయిపోయినాయి, అవి రావాలి, వచ్చినాక ఇస్తా అని చెప్పేది. ఇక అర్జెంట్ నాకు కొద్ది అమౌంట్ కావాలి, ఎవరికన్నా ఉంటే మీ వాళ్ళు జర చూడు అది అంటే. ఇక మనకు తెలిసి మా అన్న కొడుకు ఉండే, మా అన్న కూడా ఉండే బ్రదర్, మా అన్న ఇక జర ఇట్లా ఫైనాన్స్ ఇస్తా అన్నాడు. అంటే జర కొద్దిగా మిత్రుల కూతురుకు కానీ ఇట్లా ఉంది ఇస్తావా అంటే ఇస్తా అన్నాడు మా అన్న. మంచి ఇస్తా అంటే ఇస్తారా అన్నారు. ఇక సరే అని చెప్పేసి ఇప్పించుంటుంది సార్. ఇక అవి లేవు ఇవి లేవు ఏవి లేవు తీసుకున్న కాడికి ఇక మనం మొత్తం నీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి సార్? మనకు సార్ అంటే అందరూ వాళ్ళకిచ్చి మనకి చేయగలిసి 30 చిల్లరనే రావాలి సార్. 30 లక్షలు. రాంబాబు కాడ 6 లక్షలు ఇప్పించిన, నీలమహేష్ కాడ 6 లక్షలు ఇప్పించిన, మా అన్న కాడ ఒకసారి 8 లక్షలు ఇప్పించినండి. ఈమె నీకు ఏమని పరిచయం అయింది? నాకు సార్ మనకి కార్ ఎంగేజ్కి ఇట్లా పెట్టు, నువ్వు ఎక్కడ పోవద్దు, నేను ఎప్పుడంటే అప్పుడు రావాలి అని చెప్పేసి పరిచయనండి. ఆమె పూర్తి పేరు ఏంది? గన్నపరెడ్డి కవితారెడ్డి సార్. వీళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు? ఆయన కూడా సారే అంట సార్, సిఏ ఉన్నది మేడం. కాకపోతే నేను ఎప్పుడు కలవలేదు సార్ని. మనం కాకపోతే చెప్పింది ఏమని చెప్పింది, మా భర్త ఇట్లా రామకృష్ణారెడ్డి మా భర్త సిఐ అని చెప్పినండి. ఎక్కడ? సూర్యాపేటలోనా? ఇక సూర్యాపేట అన్న కానీ మనకి ఎప్పుడు కలవలేదు సార్. ఆ సార్ కలవలేదు, ఎందుకన్నా సార్ మనకి ఎన్నో టచ్లో లేడు, ఎన్నో ఫోన్ కూడా మాట్లాడలేదు. ఏమనే చెప్పేది. సరే, నీ పేరేం పేరమ్మా? మధు సార్. మధు. ఇప్పుడు నువ్వు ఆమె దగ్గర ఎన్ని రోజులు పెట్టినావు బండి? నేను ఒక 1 ఇయర్ పెట్టినా సార్. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ దాకా కంటిన్యూ ఉన్నా సార్. మొన్న డిసెంబర్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ దాకా కంటిన్యూగా 1 ఇయర్ అవుతుంది సార్ ఎగ్జాక్ట్ గా. ఈ 1 ఇయర్ లో ఆమె నిన్ను ఎక్కడెక్కడ తీసుకెళ్ళింది, ఏం చెప్పింది? నన్ను గజ్వేల్కు, మహబూబ్ నగర్, ఎక్కడికన్నా చాలా. హైదరాబాద్ అయితే ఇక డే నైట్ 1 గంటలకు రమ్మంటే 1 గంటలకు పోయి తిరిగేది. ఎక్కడికి పోయేది? రాత్రి 1 గంటకు. ఇది మన బడంగపేట జిల్లాలగూడలో ఏదో రాయల్ చిప్ అని ఏదో ఉంది సార్, వాళ్ళదే అని చెప్పింది. అక్కడికి తీసుకుపోయేది, నన్ను కింద పెట్టేది, ఆమె పైకి వచ్చేది. వచ్చేసరికి 1-2 అయ్యేది. మళ్ళీ 1-2 గంటలకు మళ్ళీ నాగోల్ అల్కాపూర్ కడ దించి నేను ఇంటికి వెళ్ళేసి వచ్చేది సార్. అంటే ఆ రాత్రి 2 గంటలకు ఈమె ఒకతే తిరిగేదా? మన బండి అయితే ఒకతే ఉండేది సార్. ఆడ మరి వాళ్ళ ఎవరిని కలిసే తెలియదు, ఆడ ఆఫీస్ కడుకోవాలని చెప్పేసి తీసుకుపోయేది. 10 గంటలకు అట్లా 10 గంటలకు అట్లా తీసుకుపోతే 1-2 గంటలకు వచ్చేది. మళ్ళీ 1-2 గంటలకు మనం దించేది ఇంటికాడ. అంటే అక్కడ ఏమైనా పార్టీయా ఆఫీస్ లో? ఆఫీస్ తెలుసు సార్, ఇంకా అలా పార్టీలు గిటీలు తెలియదు సార్. ఏదో చిట్టి మాదే, చిట్టి రాయల చిట్ పను మనదే అని చెప్పేది. అంటే ఈమె ఎప్పుడైనా మందు తాగి ఉంటదా? ఇంకా నేను అది చూడలేదు సార్, మందు మనం ఏనాడు చూడలేదు. కాకపోతే అది రాయల్ చిట్ ఫండ్ మనదే కంపెనీ, మీటింగ్స్ ఉంటాయి, మీటింగ్ పోవాలి అని చెప్పేది మనతోటి. ఎక్కడ ఇది రాయల్ చిట్ ఫండ్ ఎక్కడ ఉందమ్మా? జిల్లాలు కూడా అని చెప్పేది సార్. జిల్లాలు కూడా. ఈ 1 ఇయర్ లో నువ్వు ఈమెతో తిరిగిన ప్రయాణంలో ఇంకా వేరే దగ్గర గజ్వేల్ తిరిగినా సార్. గజ్వేల్ ఏదో మనకు చిట్టి ఉంది, 5 కోట్లదో 1 కోటి రూపాయల చిట్టి ఉంది. ఆ చిట్టి అమౌంట్ రావాలని చెప్పేసి బాగా గజ్వేల్ తిప్పేది సార్.
ఇంకా ఈమెకు అప్పులు వేరే వాళ్ళకి ఇంకా ఎంతమందికి మోసం చేసింది? ఇంకా సార్ మనకు ఫస్ట్ తెలియదు, మనకే తీసుకొని అయితే తెలియదు. చాలా మంది తర్వాత మనకి ఇట్లా డబ్బుల కోసం ఇంటికి పోతే ఇక వాళ్ళు వీళ్ళు వచ్చిపోతారు. ఆ తర్వాత తెలిసాక మన డబ్బులు మేము వసూలు చేసుకోవాలని మేము అనుకున్నాం. ఉమ్. ఇక మమ్మల్ని కూడా ఇక అదే ఇబ్బంది పెడతా ఉంది, ఇక అంటే ఇస్తలేదు అన్నట్టు. కానీ ఆ విషయం అని అంటలేదు మధు. ఇప్పుడు ఈమె బయట మార్కెట్లో ఎంతమందిని ఈ విధంగా చేసింది? ఇంకా చాలా మంది అని తెలిసింది సార్. చాలా ఆయన బట్టల షాప్ ఆయన అని తెలుసు. ఉమ్. ఇక చాలా మంది అని ఇక వచ్చారు సార్, ఇంటికైతే వచ్చారు. వాళ్ళు వీళ్ళు వచ్చేది, లేడీస్ వాళ్ళు వచ్చేది, ఉమ్. చిట్టి డబ్బులని వాళ్ళని వీళ్ళని. మొత్తం ఎన్ని కోట్లు ఉన్నాయి? ఇంకేమో సార్, అది మనం ఎన్ని కోట్లు అని చెప్పలేం, కానీ చాలానే చేసింది సార్. అయితే ఎంతమంది ఉంటారు మోసపోయిన వాళ్ళు బాధితులు? నాకు తెలిసి అయితే 20-30 మంది పైన ఉండొచ్చు అనుకుంటున్నాను సార్ నేనైతే. నాకు గెస్ కరెక్ట్ అయితే, ఎందుకంటే మేము పోయినోడల్లా 10 మంది దాకా ఉండేది ఇంటికాడ. అయితే హయత్ నగర్ పోలీసులు సస్పెన్స్, షాకింగ్ షేక్ అయ్యే న్యూస్ చెప్పారు. మగవాళ్లను ట్రాప్ చేసి లక్షల రూపాయలు బ్లాక్మెయిల్ చేసిన ఆ కిలాడి లేడీని హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు ఆమెపై 8 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఆ కిలాడి లేడీపై ప్రతి కేసు మరొక మిస్టరీని రేకెత్తిస్తుంది. అయితే ఆమె బ్లాక్మెయిల్ మిషన్లో పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, అలాగే కారు డ్రైవర్, రాజకీయ నేతలు, ఇలా కవితారెడ్డి ఎవరిని వదిలిపెట్టలేదు. సన్నిహితంగా ఉన్న వీడియోలను రహస్యంగా చిత్రీకరించి వాటిని చూపించి బెదిరించడం ఆ లేడీ స్టైల్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సుధారెడ్డి ప్లస్ కవితారెడ్డి అని చెప్పేసి మా తమ్ముడు పరిచయం చేయడం జరిగింది. సో కవితారెడ్డి వచ్చేసి మా తమ్ముడిని డ్రైవర్ జాబ్ లెక్క పెట్టుకొని కొన్ని డ్రైవర్ జాబ్ లెక్క ఒక 1 month 2 months ఆల్మోస్ట్ ఒక 1 year వరకు ట్రావెల్ చేసిన తనతోని. చేసిన తర్వాత ఇక మా తమ్మునికి చెప్పిందట, ఎవరన్నా ఇట్లా నేను గోల్డ్ బిజినెస్ చేస్తాను అండ్ ఇంకోటి బొటిక్ బిజినెస్ చేస్తాను, నాకు గ్రానైట్ బిజినెస్ ఉంది, సో దాని ద్వారా నాకు విదేశాల నుంచి బంగారం కూడా తీసుకొస్తాను, నాకు కొంచెం అమౌంట్ ఎక్కడైనా ఇప్పిస్తావా అని చెప్పేసి మా తమ్మునికి అడగడం జరిగింది. సో మా తమ్ముడు నాకు చెప్పాడు, అన్న ఇట్లా కవితారెడ్డి అని చెప్పేసి ఒక ఆమె పరిచయం అయింది, సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ భార్య, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ జెన్యున్ ఉంటుంది, అమౌంట్ ఏమైనా ఇప్పిస్తావా అంటే నేను ఒకసారి 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అమౌంట్ ఎక్కడ ఇచ్చానంటే నేను ఫస్ట్ వచ్చేసి హైత్నగర్ బస్ స్టాప్లో 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత 2,70,000 కూడా ఇవ్వడం జరిగింది, సేమ్ హైత్నగర్ బస్ స్టాప్లోనే. అండ్ దాని తర్వాత సుధారెడ్డి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కొలీగ్ అని చెప్పేసి గ్రానైట్ బిజినెస్ చేస్తుందని చెప్పేసి ఆమె కూడా నాకు 8 లక్షలు, నా చేత 8 లక్షలు ఇప్పించడం జరిగింది. అండ్ మూడు అమౌంట్లు ఇచ్చిన తర్వాత యాజ్ పర్ దానికి నాకు చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. కెనరా బ్యాంక్ ఒకటి, HDFC బ్యాంక్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్గా అయితే అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి, రేపిస్తాను మాపిస్తాం అని చెప్పేసి ఇట్లా గోల్డ్ స్టక్ అయిపోయింది, అమౌంట్ అయితే ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఇట్లా డే బై డే పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇక ఫైనల్గా నేను సీరియస్గా అడిగేసరికి నా భర్త మునగాల సర్కిల్ ఇన్స్పెక్టరు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకుని అయితే అమౌంట్ ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పేసి కొన్ని దుష్ప్రచార మాటలు అయితే మాట్లాడడం జరిగింది. అండ్ ఆమె బెదిరిస్తున్నది రిటర్న్లో మీ పేరు మీద కేసు పెడతాను, కేసు ఫైల్ చేస్తాను, నా భర్త వచ్చేసి మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ బేస్ చేసుకొని నేను హైత్నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్గా అయితే అమౌంట్ అయితే కోల్పోయాను, బట్ నాకు కొంచెం న్యాయం జరుగుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హైత్నగర్ పోలీస్ స్టేషన్. నాకు ఇట్లా సిఐ భార్య గన్నపరెడ్డి కవితారెడ్డి అనే మేడం పరిచయం అయిన ఉండే. మా మేడం ఏమన్నా అంటే, నేను సిఐ వాళ్ళ భార్యని, ఇట్లా నాకు నీ కారు నాకు ఎంగేజ్ పెట్టు, నేను ఎక్కడంటే అక్కడ తిరుగుతప్పుడు ఎనీ టైం నాకు ఎప్పుడంటే అప్పుడు వచ్చేలా అంటే నేను పెట్టాను. ఒక 2-3 నెలలు తిరిగాక నాకు ఇలా గోల్డ్ బిజినెస్ ఉందని చెప్పేసి నన్ను అక్కడిక్కడ తిప్పినుండే, గజ్వేల్ కానీ ఇక్కడ మహబూబ్ నగర్ కానీ అక్కడిక్కడ తిప్పి, అది నేను అది రాయల్ చిట్ బంద్ అంటే నెంబర్ ఆఫ్ ద డైరెక్టర్ అన్నది. ఒక 2 నెలల తర్వాత నాకు ఇట్లా కొద్దిగా డబ్బులు అవసరపడ్డాయంటే నన్ను అడిగితే నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను కొద్దిగా మనీ ఇప్పించినుంటి, నా దగ్గర కొద్దిగా ఉంటే ఇచ్చినుంటి నేను కొద్దిగా. ఆ తర్వాత ఒక 5-6 నెలల తర్వాత కొద్దిగా అంటే మేము డబ్బులు అడిగేసరికి వస్తున్నాయి అని చెప్పేసింది అన్నదే. ఆ తర్వాత సుధారెడ్డి అనే మేడాన్ని పరిచయం చేసి, ఇట్లా ల్యాండ్ ఉంది నాది, సేల్ కాగానే ఇస్తా అని చెప్పినుండే. ఆ తర్వాత సుధారెడ్డి మేడం కూడా ఆమెను అడిగితే ఏమంటారంటే, ఆమె ఏ పేరు చెప్పడం, ఆమె పేరు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను మా అన్నం తీసుకుని రోజు ఇంటికి పోతే, ఇంటికాడ చాలా మంది ఇట్లా బాధితురాలు ఇట్లా డబ్బుల కోసం వచ్చిపోతున్నారు. అంటే నాకు తెలిసి అంటే మా ద్వారా 30 లక్షల దాకా ఇప్పించినంటే నేను నా కారు నడిపిన డబ్బులు కూడా ఇవ్వలేదు నాకు. అవి ఇవి కలిసి చాలా డబ్బులు రావాలి, నాకు మనీ కావాలని కోరుకున్నాను సార్. నిజం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నన్నే అడుగుతున్నారు, నిన్ను నమ్మిచ్చాను కదా, నేను ఆమెను అడిగేయలేదు కదా అని అడుగుతున్నారు. అంటే నేను నా వాళ్ళతో కూడా ఫోన్ మాట్లాడిచ్చినాకనే తీసుకున్నాము కూడా, ఇస్తాను. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఓసారి వెళ్తే ఒక రూమ్ మార్చినుండే, ఫస్ట్ ఉన్న రూమ్లో లేకునేది, వేరే రూమ్ కాడిపోతే వాడ పోయినందుకు మేము అడిగితే అంటే ఆమె ఏమన్నా అంటే, నేను ఇయ్యనలే కదా ఇస్తాన్నది. తర్వాత గట్టిగా అడిగేసరికి నేను ఇప్పుడు అంటే ఆమె వేరేలా మాట్లాడాను. భర్తకు అడగలేదు,
ఏ సార్కి మనం ఫోన్ చేయండి, నేను చేసిన భక్తిగా బాగుంది. నాకు ఇట్లా సిఐ భార్య గన్నపురెడ్డి కవితారెడ్డి అనే మేడం పరిచయం అయిన ఉండే.